ఇప్పుడు గత దశాబ్ద కాలంగా ఈ ఎండోవాస్కులర్ విభాగంలో వచ్చిన అధునాతన మార్పులు ఏంటి అంటే ఈ రోబోటిక్స్ విషయంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కావచ్చు, 3D ఇమేజింగ్తో కావచ్చు. సో మీ వైద్య విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకప్పటితో పోలిస్తే ఒకప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ కానీ స్టంటింగ్ కానీ ఇవన్నీ మనకు ఫస్ట్ హార్ట్ దగ్గర నుంచే చూసాం. అంటే హార్ట్లో ఫస్ట్ ఏంది ఓన్లీ యాంజియోగ్రామ్ వరకే జరిగేది. దాని తర్వాత మెల్లగా బెలూన్ పెట్టి బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏమైంది, హార్ట్లో 1 లేదా 2 స్టంట్లు పెట్టొచ్చు, 3వ స్టంట్ పెట్టాలంటే అది ఖచ్చితంగా మన బైపాస్కే వెళ్ళాలి అనేది ఒకటి ఉండేది. అది క్రమక్రమంగా మారుతూ ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు 6-7 స్టంట్లు కూడా హార్ట్లో పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కాలుకు వచ్చేసరికి ఆ అత్యాధునిక అదే విధంగా డెవలప్ అవుతూ వచ్చింది. ఒకప్పుడు లాంగ్ సెగ్మెంట్ బ్లాకేజెస్ ఏమున్నా కానీ మేము బైపాస్ సర్జరీసే చేయాల్సి వచ్చేది. పేషెంట్ కొంచెం హై రిస్క్ క్యాండిడేట్లు కూడా అలా చేసేది. కాకపోతే ఇప్పుడు మన ఎక్స్పర్టీస్ పెరిగిపోవడం వల్ల లాంగ్ బ్లాకేజెస్ని కూడా మనం అంటే మనకు డిఫరెంట్ గ్యాడ్జెట్స్ వచ్చాయి. అంటే మనకు వైర్లు కానీ కెథటర్స్ కానీ ఆ వాడే బెలూన్స్ కానీ అవి ఎంత అత్యాధునికంగా ఉన్నాయంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ 10 yearsలోనే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వెరీ కాంప్లికేటెడ్ బ్లాకేజెస్ కూడా సింపుల్గా మనం దీని ద్వారా నయం చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లోనే డిఫరెంట్ గ్యాడ్జెట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీవీటీ కోసం ఒకప్పుడు మనం వాడితే కెథర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ వాడేవాళ్ళం. దాంట్లో ఏంటి థ్రాంబోలైటిక్ ఏజెంట్ డోసేజ్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది. దానివల్ల పేషెంట్కి ఏమైపోయేది, కొంత బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉండేది. ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ కానీ ఇంట్రా అబ్డామినల్ బ్లీడ్ కానీ కొన్నిసార్లు అయ్యి పేషెంట్ ప్రాణానికి కూడా దాని సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ వల్ల కూడా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడేంది మెకానికల్ థ్రాంబెక్టమీస్ అని కొన్ని వచ్చాయి. అందులో ఏంటి కాస్ట్ ఆఫ్ ద డివైస్ ఈజ్ హయ్యర్, బట్ దాంట్లో ఏంది ద రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అనేది బాగా తక్కువ ఉంది, బ్లడ్ లాస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ప్రాబ్లీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్లో అది చూస్తున్నాం. క్లాట్ డ్రైవర్ అని ఇప్పుడు ఒక లేటెస్ట్ టెక్నిక్ డీవీటీకి వచ్చింది. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ కేసు వేసింది కూడా నేనే, విత్ వెరీ గుడ్ రిజల్ట్. సో ఇప్పుడు ఇలానే కాకుండా ఇప్పుడు మీరు అడిగిన ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ దీనివల్ల కానీ ఎలాంటి లాభాలు ఉంటాయంటే, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా, ఏ చాట్ జీపీటీ ఉన్నా, ఏ గూగుల్ ఉన్నా, దాంట్లో గూగుల్కి లేదా చాట్ జీపీటీకి లేదా మీకు తేడా ఏంటి అంటే ఒక డాక్టర్గా మీకున్న తేడా ఏంటి? ఇప్పుడు నేను ఇదే వ్యాధి లక్షణాలను నేను గూగుల్లో చూడొచ్చు, చాట్ జీపీటీలో కూడా చూడొచ్చు అని మీరు అడగొచ్చు. చాట్ జీపీటీలో లేనిది నాలో ఉంది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్, ఆలోచన. మీకు అర్థమైందా? సో దాట్ మేక్స్ ఎ మేజర్ డిఫరెన్స్. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత మేధో సంపత్తి మనకి ఎంత అత్యాధునికమైన పరికరాలు వచ్చినా ఆ పరికరాలని ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడితే దానివల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అనేది డిసైడ్ చేసేది మనిషే నా ఉద్దేశంలో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.